నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వార్తా కథనాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ పేపర్లో. దయచేసి ఛానల్ని చూసేటువంటి ప్రేక్షకులందరూ కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆ ప్రజా వాయిస్కి సంబంధించి డిజిటల్ దినపత్రిక మీకు www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్లలో మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ప్రజా వాయిస్కి సంబంధించి పేపర్ చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే 2వ పేజీ నుంచి మనకు వార్తలు. ఇక అంతకంటే ముందు నిన్న భాగ్యనగరం బోనం ఎత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆ భక్తులందరూ కూడా చాలా వైభవంగా బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రభుత్వం మాత్రం భద్రతా విషయాలలో అక్కడ సౌకర్యాల విషయాలలో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ బార్గేట్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏ బార్గేట్కి మరి దానికి సంబంధించినటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వాస్తవంగా ఏం జరిగిందంటే అక్కడ మంత్రులు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చేంత వరకు అంటే వాళ్ళు బోనం సమర్పించే వరకు ఎవరిని కూడా అలో చేయలేదు. దాదాపుగా 3-4 గంటలు బోనం ఎత్తుకున్న మహిళలు కానీ ఆ చిన్నపిల్లలు కానీ అంటే చెప్పులు లేకుండా ఆ ఎండలో నిల్చొని ఆ బోనాన్ని నెత్తి మీద పెట్టుకుని ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి వచ్చే వాళ్ళు ఏదో ముందే వచ్చి మీరే చేసుకొని పోతే తర్వాత వచ్చే ఆ భక్తులు ఆ సామాన్య ప్రజలు దర్శించుకుని పోతారు కదా. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణం నిన్న మొత్తం కూడా ఇటు భక్తులకు అదొక హైందవ పండుగ, అదొక పండుగ వాతావరణం లాగా కనిపించలేదు. అదొక రాజకీయ పార్టీల మీటింగ్ల లాగానే కనిపించింది అన్నట్టు క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఇక వార్తలు చూసుకున్నట్టయితే ఆగని అక్రమ నిర్మాణాలు, పత్తలేని అధికారులు, సందడిలో సడేమి అన్నట్లుగా భారీ నిర్మాణాలు, కాసులు ఇస్తే ఇష్టారాజ్యంగా అనుమతులు, చేయి తడపకుంటే తప్పని అడ్డగింతలు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఒత్తిడి తెచ్చినా కనీసం అటువైపు కన్నెత్తి చూడని అధికారులు, పర్యవేక్షణను గాలికి వదిలేసిన ఉన్నతాధికారులు. అంటే ఎక్కడ ఇది చేవలకు సంబంధించిన వార్త. ఇక మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్ నగర్ రెవెన్యూలో అక్రమ నిర్మాణాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా భారీ అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న అధికారులు మాత్రం కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆగని అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులే నిద్రపోతులో మునిగిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోరుగా అక్రమ నిర్మాణాలు జరగకుండా చూసుకోవాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తి పడి భారీ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్నారు. 111 జీవోలో అధికారులు కాసులు ఇస్తే ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని చేయి తడపకుంటే అక్రమార్కులకు అడ్డగింత వేస్తున్నారని ప్రజలు చెబుతున్న పరిస్థితి ఉన్నది. ఇక అక్రమ నిర్మాణాల పట్ల అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒత్తిడి తెచ్చినా కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షణను గాలికి వదిలేసినారని, ఇక ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి అక్రమ నిర్మాణాలకు చర్యలకు శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారట. అయితే దీనికి వార్తకు సంబంధించినటువంటి ఇవి ఆల్రెడీ మనం 2 రోజుల కిందట ఇది వార్త వచ్చింది. ఈ వార్త వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పుడు ఇది అనేది ఒక కన్వెన్షన్ హాల్, దీని పక్కకే మున్సిపల్ ఆఫీస్ దీని పక్కకే ఉంది. దీని పక్కకే హైదరాబాద్కి వాటర్ సప్లై అయ్యేటువంటి హిమాయత్ సాగర్ గండిపేట చెరువుకు సంబంధించి పెద్ద పైప్ లైన్ దాని నుంచి నీటి సరఫరా అవుతుంటుంది. దానికి సంబంధించి పెద్ద పైప్ లైన్ పెద్ద పైప్ లైన్ దీని ముందరికి వెళ్ళే పెద్ద పైప్ లైన్ ఉంటుంది. ఇది ఈ మున్సిపాలిటీ కొత్తగా అయింది. మున్సిపాలిటీ ఆఫీస్కి ఈ పైప్ లైన్ అంటే నిత్యం అధికారులు ఎప్పటికెప్పుడు పైప్ లైన్ ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ పర్యవేక్షణ ఈ మున్సిపల్ ఆఫీసు 2 పక్కకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఎందుకు సాగుతున్నాయి అంటే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అధికారులు కూడా మొత్తం మామూళ్ళ మత్తులో మునిగిపోయి ఇటు వీళ్ళకి అధికారులు ఎవరైనా నోటీసులు ఇచ్చిరా మన వార్త ద్వారా అంటే ఎవడి వెళ్ళి ఇప్పటి వరకు నోటీసులు. సరే నోటీసులు ఇచ్చిరా అంటే ఓ ప్రెస్ మీట్ పెట్టి నోటీసులు ఇచ్చినాం, మీరు తప్పుడు వార్తలు రాస్తున్నారని బరాబర్ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ప్రశ్నించండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ స్పందన లేదు. వార్తలు ఎన్నిసార్లు పెట్టినా మీరు స్పందించకపోవడం పట్ల మీరు ఏంది నిజంగానే మామూలు మత్తులో మునిగిపోయారా? మీ వైఖరి ఏంది? గౌరవనీయులు పెద్దలు కలెక్టర్ నారాయణ రెడ్డి గారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులను ప్రశ్నించండి. మేము 2-3 సార్లు వార్తలు రాసినప్పటికీ కూడా వీళ్ళు ఇదే
సాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు నోటీసులు ఇవ్వలేదండి, నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు హైడ్రా అనేది తీసుకొచ్చి పేద ప్రజలు ఏవైతే మరి మున్సిపాలిటీ ఆ మూసినది పక్కన ఫుట్పాత్ల మీద చిన్న టైలర్లు వేసుకొని మరి జీవనం సాగిస్తూనే వాళ్ళ పొట్ట కొడుతూ ఉన్నారు కదా. మరి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది, ఇంత పెద్ద కన్వెక్షన్ జరుగుతూ ఉన్నది, మరి ఇది మీకు కనబడతలేదా? మామూలు మత్తులోనే మునిగిపోతా ఉన్నారా? మరి ఏంది ఇది? ఎప్పుడు పోయి అడిగినా కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు, ఆ పర్వం కొనసాగుతూనే ఉంది. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా అధికారులు పర్యవేక్షించలేదు, కనీసం పోలేదు, నోటీసులు ఇవ్వలేదు. ఫస్ట్ కూలగొట్టేదాకెందుకు? నోటీసులు ఇచ్చినాకనే కూలగొట్టుడు. ఫస్ట్ వీళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. ఇట్లా గతంలో మనం వార్త రాసినప్పుడు ఉన్నటువంటి ఫోటో ఇది. ఇప్పుడు ఈ ఫోటో ఎప్పటికప్పటికి ఎంత మారిపోయింది చూడండి. అప్పటికి ఇప్పటికి రోజు రోజుకి పనులు జరుగుతూ ఉన్నది, ఇక బంగ్లా లేస్తూనే ఉన్నది. మరి దాన్ని అడిగింత ఎవరు వేయాలి? నాకు 100% నారాయణ రెడ్డి సార్ మీద నమ్మకం ఉంది. సార్ ఇగో మీరు వికారాబాద్ నుంచి ఇక్కడ వెళ్ళిర్రు, ఈడ మున్సిపాలిటీ ఇది కొత్తగా అయింది, ఈడ మున్సిపల్ అధికారులు మొత్తం కూడా మామూలు మత్తులో మునిగిపోయారు సార్. అజీజ్ నగర్లో దానికి సంబంధించి మామూలు మత్తులో మునిగిపోయారు సార్. వీళ్ళు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. మరి ఇంత మేము ఎన్నిసార్లు వార్తలు రాసినప్పటికీ కూడా ఏ రాజకీయ నాయకుడు అని చెప్పేసి మీరు అడ్డం పడతలేరు? ఏ రాజకీయ నాయకుంది ఇది? ఏ ప్రైవేట్ వ్యక్తులది మరి ఇది? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రజల కోసం కూడా పని చేయాలి. జీతం తీసుకుంటున్నాం, ఈరోజు ఇన్ని వేల జీతాలు తీసుకున్నప్పటికీ కూడా నీవు మామూలు మత్తులోనే ఉంటే జీతం బంద్ చేసుకో, డ్యూటీ బంద్ చేసుకో, వాటి దగ్గర పోయి ఊడి గంజి. ఇప్పుడు అధికారులు అంటే ఎంతో చదువుకొని వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. మరి ఏంది ఇది? మీరు రాజకీయ నాయకుల దగ్గర సాప్తే ఇక వేస్ట్. ఇక నేటి నుంచే కొత్త రేషన్ కార్డులు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగం పెద్ద బహిరంగ సభ ఉంది. అంటే వాస్తవంగా ఏదో శుభ పరిణామమే. 10 ఏళ్లుగా చాలా మంది రేషన్ కార్డుల కోసం నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే ఒకటే కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటే పెళ్లి అయిపోతే అందరు అందులోనే ఉండు అవుతుంది. అంటే ఒక పథకం అప్లై చేయాలంటే ఆ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది, దాని మీద ఒకళ్ళకి వస్తే ఇంకో వాళ్ళకి వస్తలేదు. అట్లా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. నిజంగా ఇది ఒకటైతే మంచి శుభ పరిణామమే తెలంగాణలో. ఇక రాజ్యసభకు ఉజ్వల్ నికాం. ఇక 26/11 ఉగ్రదాడి కేసులో ఈయన పీపీ పెద్దల సభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి విదేశాంగ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లాకు ఛాన్స్ ఉన్నదట. ఇక కేరళ బీజేపీ నేత సదానందన్, మాస్టర్ చరిత్రకారిణి మీనాక్షి జైనా కూడా వీళ్ళకు ఇచ్చిరట. ఇక శుభలేఖలు ఇచ్చేందుకు వెళ్తే అనంత లోకాలకు బైక్ అదుపు తప్పి వరుడు, అతని బంధువు మృతి. 4 రోజుల్లో పెళ్లి అనగా విషాదం జరిగిందట. దారుణం. శుభలేఖ ఇచ్చేందుకు పోయిందట, మారు మధ్యలో ఏదో బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందట. నిజంగా ఇటు ఈ కుటుంబానికి కానీ ఆ కుటుంబానికి కానీ తీరని లోటు ఇరువురికి. ఇక తూర్పు ఫ్యానులో పదనిసలట. ఏపీకి సంబంధించిన రాజమండ్రికి సంబంధించినట్టున్నది. ఇంకా 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఒక్క కార్డు ఇవ్వలేదు. నేడు 3.54 లక్షల రేషన్ కార్డుల పంపిణీ. పొంగులేటి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ మినిస్టర్ కాబట్టి మాట్లాడుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి విషయం. ఇది ఇందులో ఇక మనం మాట్లాడనీకి లేదు. ఇక బగ్గుమన్న నల్గొండ కిల్లా. తిన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి హేమమైన చర్య. జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘ నాయకుల నిరసన. కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే తప్పించాలి, ఎమ్మెల్సీ కవిత బహిరంగ క్షమాపణలు చెప్పాలి బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక తిన్మార్ మల్లన్న ఆఫీస్ మరియు క్యూన్యూస్పై జరిగిన దాడికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల బీసీ సంఘ నాయకులు సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా పాల్గొని నిరసనలు తెలియజేస్తున్నా ఉన్నారట. నిజంగా నిన్న ఈ దాడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానళ్ళలో కానీ అన్ని యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఛానళ్ళల్లో ప్రచురమైనది. మరి తిన్మార్ మల్లన్న గత 2 రోజుల క్రితం ఒక సభలో మాట్లాడిన వ్యాఖ్యల నేపథ్యంలో వాళ్ళు నిన్న ఆఫీస్కి వెళ్ళిరు. మరి వాళ్ళు నిరసన చేయడానికి వెళ్ళిరా లేకపోతే నిజంగానే చంపడానికి వెళ్ళిరా అనే విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. కానీ వాస్తవంగా వాళ్ళు ఒక 50 మందికి పైగా వెళ్ళడం, అక్కడ కొద్దిగా తోపులాట జరగడం మరి జరిగింది. తర్వాత గన్ను 6 రౌండ్లు పేల్చడం. అయితే మేము కూడా ఈ జాగృతి వాళ్ళు చేసిన దాని అయితే మేము కూడా తీవ్రంగా ఖండిస్తాం. ఈ దాడులు సమంజసం కావు. ఎందుకంటే మాటకు మాట సమాధానం చెప్పాలి. నీకేమన్నా అదుపులో ఉండాలి. చట్టాలు ఉన్నాయి. మాటకు మాట సమాధానం లేకపోతే చట్టాలు ఉన్నాయి, చట్టాల పరంగా పోవాలి. కానీ ఇక చట్టాన్ని మీ చేతులకు తీసుకొని దాడులకు పాల్పడితే మాత్రం ఎవడు ఊకునేది లేదు. ప్రజాస్వామ్య యుద్ధంగానే అన్ని జరగాలి. వాస్తవంగా వాడుక భాషలో తెలంగాణలో ఉన్నాయో కరెక్ట్, మీరు కూడా ఆలోచించాలి.
ఇప్పుడు ఆయన ఉంటే సరే ఇది మాట్లాడింది తప్పని ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి అదేదో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందే మీరు డీజేపీకి కానీ సో ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మండలి చైర్మన్ మీ వాళ్ళని ఉసగొలిపి మీ వాళ్ళని అవి నేర్పి సరాసరి వాళ్ళు అంత ధైర్యంగా వచ్చిరంటే కవిత చెప్పండి వస్తారా? అట్లెట్లా వస్తారు? చెప్పే వస్తారు. కవిత చెప్పండి వస్తారా? ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఒక అడుగు వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి అడిగేస్తారు. దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు స్పందించలేదు. మళ్ళా బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు కవిత పైన స్పందించలేదు. ఇప్పుడు దగ్గర తుమ్మినా కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల మీద స్పందించే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే యాక్టివ్ గా ఈ ప్రెస్ మీట్లు పెడతారో మరి నేను అంత పెద్ద ఇష్యూ అయింది, మరి కవితకు మద్దతు తెలుపుతున్నావా లేకపోతే కవిత చేసింది తప్పు అని ఖండిస్తున్నామని ఒక మీటింగ్ పెట్టకపోయి ఒక పోస్ట్ పెట్టకపోయి మరి ట్విట్టర్ లా వాళ్ళకి ఇంత చీమ కలిసినట్టు కూడా అనిపిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు. ఏంది మరి కథ? విధి నిర్వహణలో హోంగార్డ్ కిషన్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పోలీసులట నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కిషన్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంటి నుంచి విధి నిర్వహణకు బయలుదేరిన కిషన్ కు మార్గ మధ్యలో అకస్మాత్తుగా గుండెపోటు చనిపోయినట్ట పాపం. ఇప్పుడు చాలా వేదికలలో కొంతమంది మాట్లాడుతూ, కొంతమంది పాటలు పాడుతూ, కొంతమంది కూర్చుంటూ ఆకస్మికంగా పడిపోతా ఉన్నారు, హార్ట్ అటాక్ అనేది. సో ఎక్కువైపోయినాయి. ఇవి ఏంటంటే మనం తినే ఆహారం, మళ్ళా మన ఒక జాగింగ్ లేదు, వాకింగ్ లేదు. సో ఇవేంటంటే లోపల కొలెస్ట్రాల్ పెరిగిపోయి చాలా మంది చనిపోతా ఉన్నారు. నిజంగా డ్యూటీలో చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు పాల్గొన్న మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపికాట ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ బోనాల జాతరను పురస్కరించుకొని మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పాల్గొన్నదట. ఇక అట్లనే ఇక బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీరాములు అందేలన్నట. సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకగా బోనాల పండుగ నిన్న ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది బోనాలు. సో అక్కడ ఉన్న సంబంధించిన నాయకులు, సో ఆలయాలకు సంబంధించిన వాళ్ళు ఈ నెల మొత్తం ఇక బోనాల ఉంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం చారిత్రాత్మకం. ఇక పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్స్ బిల్లును ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఏకే ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్. ఇక ఎఫ్టిపిసి మీడియా డైరెక్టర్గా చంద్రశేఖర్ అట. ముఖ్య అతిథిగా నోముల ప్రకాష్ బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారట. ఇక సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని చెందిన చంద్రశేఖర్ మున్నూరు చందును ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టిపిసి తెలంగాణ రాష్ట్ర మీడియా డైరెక్టర్గా శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నియమించారట. మా తరపు నుంచి కూడా మీకు అభినందన సార్. మీరు ఇక దీనికి సంబంధించిన అన్ని పనులలో మీరు యాక్టివ్గా ఉంటూ సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అర్ధరాత్రి వైన్స్లో చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ క్రాంతి కుమార్ షాబాద్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ వైన్ షాప్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. షాబాద్ ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 3:30 వైన్స్ వెనకాల ఉన్న గోడకు రంధ్రం చేసి దుండగులు లోపలికి చొరబడ్డారని, మద్యం బాటిళ్లతో పాటు 30,000 నగదు ఎత్తుకెళ్లారని వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారట. ఇక వీడు చూడు తలుపు రంధ్రం పెట్టి మరి లోపల గోడ అది యూత్ అది మళ్ళీ ఊరు అవతల ఉన్నట్టు కొద్దిగా కనిపిస్తున్నది. అది అంటే ఈ చుట్టుపక్కల కొద్దిగా పెద్ద బిల్డింగ్లు అవి కూడా ఉన్నాయి పక్కకు ఇటు. ఏమైనా డోర్కు రంధ్రం పెట్టి మరి పోయి దొంగతనం చేసినట్టే తోపు. దాని మీద మంచి గ్రిప్పే ఉంటుంది. అంటే ఎన్నో రోజుల నుంచి ఎట్లా పోవాలా, ఏం చేయాలా, పోయినాక ఏం చేయాలనే మొత్తం స్కెచ్చే ఉంటది. ఒక్కొని పని అయితే కాదు, ఇది ఒక్కొని పని అయితే కాదు. ఎందుకు క్రాంతి కుమార్ గారు మంచిగా దీనిపైన ఎంక్వైరీ చేయాలి. ఇంకా మరింతగా మంచిగా వార్తలు రాయండి. ఇక క్రీడలతో నూతన ఉత్తేజం అట. ఈ క్రీడలో గెలుపు ఓటములు సహజం. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేత ముఖ్య అతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అట. ఇక తీన్మార్ మల్లన్నపై దాడి చేయడం పిరికిపంద చర్య. జనసమితి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి పిరికిపంద చర్యని వాస్తవంగా చెప్పాలంటే పిరికిపందేని. ఇక్కడ నువ్వు దాడులు చేస్తావంటే ఆయన పిలిపిస్తే కూడా రెడీ ఉంటారు దాడులు చేయడానికి, వాళ్ళ వర్గం వాళ్ళు కూడా దాడులు. ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళైనా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎంత గలీజ్ గా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంత గలీజ్ గా ఫ్యామిలీలను కూడా ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు చాలా విషయాలలో. బీఆర్ఎస్ పార్టీలో లేరా కాంగ్రెస్ పార్టీలో లేరా ఎంత మందిని తిట్టుకున్నారు. మరి ఇప్పుడు ఆయన తిట్టిందంటే మీరు చట్టపరంగా కేసులు పెట్టాలి. అదే మరి శాసన మండలికి సంబంధించిన ఆ చైర్మన్ కు అదే వినతి పత్రం ఇచ్చి ఈయన మీద అనర్హత వేటేయండి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెడితే మీకు కొంచెం వాల్యూ పెరిగేది. అరే మిమ్మల్ని కూడా ఆలోచిస్తుండే.
అరే గిట్లా అన్నాడా గట్లా అన్నాడా మళ్ళీ అన్నా అని చెప్పేసి ఇప్పుడు మీరు ఇట్లా దాడి చేయడం వల్ల మీ మీద వ్యతిరేకత వచ్చింది. సరే మీకు బీసీల పైన ప్రేమ ఉంటే మాత్రం అంతగానో ప్రేమ ఉంటే మరి అన్నది బీసీ అయిననే కదా నూకునేది ఉండే మరి అట్లా అట్లా నూకునేది ఉండే. సరే మా బీసీ అన్ననే అన్నాడు కదా, అయ్యో మా తమ్ముడే అన్నాడు నా బీసీ అంటే నా తమ్ముడే అన్నాడు నూకునేది ఉండే మరి అట్లన్నా ఆ ప్రేమాన్ని వచ్చేది ఉండే బయటకు. నీకు ముఖ్యంగా బీసీల పైన ప్రేమ లేదు మొదలు, ప్రేమ లేక ఇవన్నీ దొంగ నాటకాలు. మీ పార్టీలో మీకు వడతలేదు బయటకు వచ్చిర్రు. ఇక ఆడ కల్వకుంట్ల తారక రామారావు గారి పైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇద్దరి మీద ఉన్న కోపం వచ్చి తీన్మార్ మల్లన్న మీద తీసింది కల్వకుంట్ల కవిత. ఇంకా నయమైంది ఎవరు ఎనుకోలేరు. ఇక మీరు దెబ్బ లేకపోతే గన్మెన్లు అటో ఇటో ఏదన్నా జరిపిన ఆ గన్మెన్లను కూడా ఏం కొడతా ఉన్నారు వాళ్ళు. నిజంగా చెప్తా, గన్మెన్లు చాకచక్యంగా ఉండి గన్మెన్లు 5 రౌండ్ల కాల్పులు చేపట్టడంతో అక్కడ వాళ్ళ చేతిలోకి వచ్చింది. లేకపోతే గన్మెన్ దగ్గరికి వెళ్ళి గన్ను గుంజుకొని తీన్మార్ మల్లన్న మీద షూట్ చేయడం. వాస్తవంగా వాళ్ళు షూట్ చేసిర్రా అని చెప్పేసి అంటారు. షూట్ ఎందుకు చేస్తారండి? ఈ చేజారిపోయే పరిస్థితి వస్తే వాళ్ళు అంతే షూట్ చేసిర్రు, లేకపోతే గాలు ఉత్తగా ఎందుకు షూట్ చేస్తారు? ఎక్కడ చరిత్రలు ఎక్కువ కనిపించేది గన్మెన్లు రౌండ్లు చేసిరు, గన్మెన్లు షూట్ చేసిరు అని ఎక్కువ కనిపించేది. మంచి ప్రైమ్ మినిస్టర్ల మీదకి ప్రెసిడెంట్ల మీదకి చెప్పులు ఇసురుతారు కొంతమంది, అప్పుడే వాళ్ళని పట్టుకొని షూట్ చేయరు. అంటే ఆ కాల్పులు జరపరు, ఎందుకంటే కాల్పులు మంచివి కావని. మరి ఆయన షూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే అక్కడ చేజారిన పరిస్థితి వచ్చినట్టు. ఆల్రెడీ మల్లన్న గారికి చేతుకు గాయమైంది, మొత్తం రక్తం మడుగు. గన్మెన్లను కూడా తీవ్రంగా కొట్టిరు, అయినా వాళ్ళు కంట్రోల్ చేసుకురు. వాళ్ళే లేకుంటే ఒక పరిస్థితుల్లో వాళ్ళు ఎటో బయటకు వేరు ఎటో వేరు అనుకో. గన్మెన్లు లేకపోతే మల్లన్న గారి పరిస్థితి ఏంది? ఇష్టం ఉన్నట్టు వచ్చి మీరు వాళ్ళని గుంపుగా తోలిచ్చి గూండాల్లాగా. ఇప్పుడు మాట్లాడింది మల్లన్న అయితే మీరే డైరెక్ట్ గా వచ్చి మరి మాట్లాడాలి కదా, మీరే విమర్శించేది ఉండే. ఇప్పుడు వీళ్ళని తీసుకొస్తే వీళ్ళ ఆవేశంలో వీళ్ళు ఏదన్నా దాడి ఇప్పుడు అన్నది మల్లన్న మిమ్మల్ని అన్నాడు, మరి మీరిద్దరే డిస్కషన్ చేసుకునేది ఉండే. ఇప్పుడు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ఈరోజు వ్యతిరేక చర్య తీసుకొచ్చు నువ్వు కల్వకుంట్ల కవిత గారు. ఇది మాత్రం మేము ఎవ్వరు కూడా సహించేది లేదు, ఖండించాల్సిందే ఖచ్చితంగా 100% ఇది. ఇక కోరిన కోరికలు తీర్చే మహంకాళి అమ్మ ఘనంగా దోమకొండ మహంకాళి ఆలయ బోనాల పండుగ మొక్కులు తీర్చుకున్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్. ఇక మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రజావాయిస్ CEO శ్యామ్ ఆ దంపతులు. ఇక ప్రజావాయిస్ టీవీ CEO మేనం శ్యామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉజ్జాయిని మహంకాళి దేవస్థానానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేనం శ్యామ్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పరిసరాల్లో భక్తులతో కలకలలాడిన వాతావరణం నెలకొంది. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషాలతో చల్లగా ఉండాలని మన సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శోభన్ అన్న, భాస్కర్ అన్న, మహేందర్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న అన్న లైవ్ కవరేజ్ కోసం అన్ననే స్వయంగా ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని అక్కడ భక్తులతో మరి ఎట్లున్నాయి వసతులు, ఎట్లా ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేసింది ఏంది అనేది మొత్తం వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. భక్తులైతే తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దుమ్మెత్తేసిరు, అవన్నీ విజువల్స్ ఉన్నాయి మరి పడుతుంది. అన్న అందరూ బాగుండాలి, పిల్లలందరికీ ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని నేర్పించాలని చెప్పేసి సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేసి కోరుకున్నారు. సంతోషం. ఇక స్వేరో జ్ఞాన ఖడ్గం ద్వారానే చీకటి రుగ్మతుల తొలగింపు, అక్షరమే ఆ విధంగా కొనసాగాలి. స్వేరో నెట్వర్క్ విజయ్ కుమార్ స్వేరో నాగర్ కర్నూలు జిల్లా కో కన్వీనర్ అట. ఈ స్వేరోకు సంబంధించిన ఆ వార్త కనిపిస్తూ ఉన్నది. నాగర్ కర్నూలు తెలంగాణ సిక్కు సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అట. ఇక ఉమెన్స్ డెవలప్మెంట్ హబ్ శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడకు సంబంధించి సిక్కులది సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి చాలా మంది సొసైటీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ ఫౌండేషన్ కు సంబంధించిన వాళ్ళు కానీ ఈ మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరికైతే కంటి సమస్యలు ఉన్నాయో చిన్న పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా సరే వీళ్ళ ఆధ్వర్యంలో ఆ కంటి పరీక్షలు నిర్వహించి ఏదన్నా అంటే అద్దాలు అవసరం ఉంటే అద్దాలు ఇస్తారు, ఆపరేషన్లు అవసరం ఉంటే ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా మంచి విషయం. ఇక ప్రజలకు అందుబాటులో రెవెన్యూ మేళా మరో 4 రోజులు పొడిగింపురాట. ఇక నాగర్ కర్నూలు పురపాలక సంఘం కమిషనర్ చెప్తా ఉన్నారు. ఇక సోమవారం నుంచి శనివారం వరకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ మేళా
ప్రజల నుంచి పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చిందంటే ఇటీవల 288 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఇక వీళ్ళు ఏంటంటే మరో 4 రోజులు పొడిగించారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా, ఎవరైనా కావాలన్నా పోయి ఈ సదస్సులో పాల్గొని మీ సమస్యలు చెప్పండి. ఇక పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరు. నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అదే పాఠశాలలో చదివిన 1985-86 బ్యాచ్కు 10వ తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్టుగా ముఖ్య అతిథిగా అక్కడ స్థానిక ఎస్పీ గారు వచ్చారట. చాలా పెద్దవాళ్ళే ఉన్నట్టున్నారు. అంటే 1985-86 అంటే చాలా పెద్దవాళ్ళు. అందరికీ నాకు తెలిసి అందరికీ మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ పిల్లలకు కూడా నాకు తెలిసి పెళ్ళిళ్ళు అయ్యన్నట్టే అనిపిస్తా ఉన్నది. ఈ మీటింగ్ అనేది నిజంగా ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 year నుంచి చాలా జరుగుతున్నాయి. చాలా ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చాలా మంచిగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఎవరన్నా ఆ విద్యార్థులకు సంబంధించి ఎవరన్నా తోటి మిత్రులు చనిపోతే వాళ్ళకు ఆర్థికంగా నిలబడడం, సో వాళ్లకు చదువు చెప్పిన విద్యా బుద్ధులు నేర్పిన ఆ గురువులను మంచిగా సన్మానించుకోవడం లాంటి మంచి కార్యక్రమాలు చేస్తాం. మనిషికి ఎంత డబ్బులు వేసుకుంటారు. ఒకవేళ వెల్డ్ సెటిల్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది కొంత ఎక్కువ ఇస్తూ ఉన్నారు. 4-5 రకాల వంటలు చేయించుకొని మంచిగా కేక్ కటింగ్ చేసుకొని సో నిజంగా మంచిగా గడుపుతూ ఉన్నారు. మంచి విషయం. ఇలాంటివి జరిగితేనే వాళ్ళకు ఆ పాత జ్ఞాపకాలు అనేది గుర్తుకొచ్చి మళ్ళా అందులోకి వెళ్ళిపోతారు. ఇక కోట శ్రీనివాసరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. నల్గొండ పార్లమెంటు సభ్యుడు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. 750కి పైగా సినిమాల్లో నటించి వివిధ భాషల్లో విభిన్న పాత్రలతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఇటు విలన్గా చేస్తాడు, ఇటు హాస్య నటుడిగా చాలా అనేక పాత్రలు చేసిండు. నిజంగా తీరని లోటే సినీ పరిశ్రమకు. ఇక బీసీ బిల్లు పేరుతో మరోసారి మోసం చేసే కుట్ర. ఆర్డినెన్స్ కాదు, చట్టభద్రత కల్పించాలి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక మరి ఏం చేస్తాం, కేంద్రం దగ్గర బిల్లు ఉన్నది. ఇప్పుడు కేంద్రం ఆమోదించాలా, రాష్ట్రపతి గారు సంతకం పెట్టాలి. మరి అది వచ్చేంత వరకు మరి బీసీలను అయితే ముందుకు నడిపిద్దాం, ఎన్నికలకైతే పోదామని ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇక మరి చట్టభద్రత అయితేనే బీసీలకు నమ్మకం. మరి అన్నిట్లలో విద్యలో వస్తుంది, ఉపాధిలో వస్తుంది, అన్నిట్లలో 42% అనేది ఉంటుంది. మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం, చట్టభద్రత కావాలని. కానీ కేంద్ర చేతిలో ఉన్నది కదా, వీళ్ళు ముందుకు వెళ్ళాలి స్థానిక ఎన్నికల్లో అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చారు. సో చూద్దాం మరి రాబోయే రోజులలో చట్టభద్రత కావాలి. 2 రోజులుగా 4 నియోజకవర్గాలకు నీటి సరఫరా బంద్. మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతులు. మెదక్ మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణ్ గారు చెప్తా ఉన్నారంటే 2 రోజులుగా 4 నియోజకవర్గాలకు నీటి సరఫరా బంద్ చేయనున్నారని చెప్పేసి. చాలా మంది ఈ ఏదైతే ఉన్నదో మిషన్ భగీరథ పైప్ లైన్ మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే స్థానికంగా అక్కడ నూతు లేకపోవడం, మోటార్లు లేకపోయే వాళ్ళు ఏంటంటే ఈ మిషన్ భగీరథ మీద ఆధారపడి నడిపిస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. మరి 2 రోజులుగా 4 నియోజకవర్గాల నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బందులు పడతా ఉంటారు. మరి ఏమైంది ప్రాబ్లం అనేది సో చూసి అక్కడ ఉన్న ఎవరైతే మిషన్ 16 తారీఖు మధ్యాహ్నం నుండి స్టార్ట్ అవుతాయి అట. 14 కదా, 16 తారీఖు మధ్యాహ్నం నుంచి స్టార్ట్. అప్పటి వరకు ఎట్లున్నదో మరి నెట్కి రావాల్సింది. మరి ఏం చెప్తాం, ఇక మిషన్స్ ప్రాబ్లం. పైప్ లైన్ లీకేజ్ సంబంధించి తెలుపుతూ 1100 లీకేజ్ ఉందట. ఇక మనం కూడా అధికారులకు సహకరించాలి. ఇప్పుడు వాళ్ళు కావాలని ఆపితే మనం దాని గురించి మాట్లాడాలి, చర్యలు తీసుకోవాలి. చెప్పకుండా చెప్తారు, మంచి విషయమే. వీలైనంత తొందరగా అయితే ఆ ఇబ్బంది పడే ప్రజలకు మంచి జరుగుతుంది. అంతే. దయచేసి జిల్లా వార్తలకు సంబంధించి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నాండి ప్రజా వాయిస్. నేను మీ పవన్ శేఖర్ అన్నతో కలిసి ఎప్పటికప్పుడు మీకు వార్తలు అందిస్తూ ఉంటాం. దయచేసి కూడా ఛానల్ అందరూ ఆదరించండి, లైక్ చేయండి. కెమెరామ్యాన్ సాయితో మీ పవన్ కుమార్, శేఖర్ అన్నతో కలిసి.